హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అగ్రకథానాయకుడు చిరంజీవి గారు ప్రధాన పాత్రలో వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వంబర తాజాగా మరో కొత్త సమాచారంతో అభిమానులు జోష్మించేసింది. ఇందులో ఓ బాలీవుడ్ నటుడు పవర్ఫుల్ పాత్రలో కనిపించినట్లుగా తెలిపింది. బాలీవుడ్ నటుడు కునల్ కపూర్ విశ్వంబర టీంలో జాయిన్ అయినట్లుగా తెలుపుతూ దర్శకుడు పోస్ట్ పెట్టారు. ఇందులో కునల్ విలన్గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ హీరోపై పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది. ఇందులో కునల్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, ఆయన విలన్ తెలిసే ట్విస్ట్ సినిమాకి హైలైట్ అని టాక్. ఇప్పటికే ఈ బీటౌన్ హీరోపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో కునల్ కూడా పాల్గొంటున్నారు. జూలై చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది విశ్వంబర మూవీ టీం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్పై చిత్రబృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్గా విశ్వంబర రూపొందుతోంది. ఇప్పటి వరకు చూడని పాత్రలో చిరంజీవి గారు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉండనున్నాయి. ఇక ఈ చిత్రంలో 5 హీరోయిన్లు ఉండనున్నట్లుగా ఎప్పటి నుంచో టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో స్టార్ హీరోయిన్స్ త్రిష, అషిక రంగనాథన్ అధికారికంగా జాయిన్ అయ్యారు. సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లు త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా జనవరి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్గా విశ్వంబర రూపొందుతోంది. ఇప్పటి వరకు చూడని పాత్రలో చిరంజీవి గారు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.